మన రాష్ట్రంలో ఎలక్షన్ ప్రచారం ముగిసింది. మీరు ఎవరికి ఓటు వేయాలన్నది మీరు నిర్ణయించుకున్నారా? ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, ఎంపీ క్యాండిడేట్ కానీ, మీ గ్రామాన్ని, మీ కాన్స్టిట్యున్సీని ఎవరు బాగా అభివృద్ధి చేయగలరో వారికి ఓటు వేద్దామనుకుంటున్నారా? లేదంటే ఒక సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ ఎలక్షన్ చివరి నెలల్లో ర్యాలీస్కి, మీటింగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఓటు వేస్తున్నా అన్నది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఏ పార్టీకి, ఏ క్యాండిడేట్కి పక్షపాతం చూపించుకోకుండా, కుల మతాలు భేదాలు లేకోకుండా, ఎవరికి భయపడుకోకుండా, ఎవరి నుంచి ఏది ఆశించుకోకుండా మనం ఓటు వేయాలి. మనం ఇండివిజువల్గా ఏ పార్టీకైనా, ఏ క్యాండిడేట్కైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎలక్షన్స్ తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా, ఏ గ్రామం అయినా అభివృద్ధి చెందుతుంది. లేదంటే ఏ గ్రామం అయినా, ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఎలా ఉన్నవి అలానే ఉంటాయి. మనం ఎవరికి ఓటు వేస్తున్నామో ఎవరికి చెప్పకూడదు. అలా బయటికి చెప్పడం కలహాలకు దారితీస్తుంది. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లెట్స్ ఓట్ ఫర్ ఎ చేంజ్.